అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ రోజు ఒక కొత్త ఫీల్డ్ కి అయితే వచ్చానండి. ఇక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి, అలాగే అరటి తోటలు ఉంటాయి. ఆల్రెడీ మీకు ఒక షార్ట్ లో చూపించాను ఈ ఫీల్డ్ అయితే. నాకు చాలా ఫేవరెట్ ఫార్మర్ కూడా ఈ ఫీల్డ్, తమ్మారావు గారని. నాకు చాలా వెజిటేబుల్స్ కూడా ఇచ్చారు ఇప్పటి వరకు. ఒకసారి ఫీల్డ్ లో ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏం ప్లాంట్స్ ఉన్నాయి, ఏ చెట్లు ఉన్నాయి చూద్దాము. అలాగే ఒకవేళ ఎవరికైనా గార్డెన్ ఏమైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాగా వెజిటేబుల్స్ అలాగే ఏమైనా చిన్న చిన్న ప్లాంట్స్ వేసుకోవాలంటే మనం తమ్మారావు గారిని అయితే అడిగేద్దాము. ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, ఏదైనా వాళ్ళకి ఏమైనా లాభం ఉందా లేదా ఒకసారి అడుగుదాము. హాయ్ తమ్మారావు గారు, ఎలా ఉన్నారండి? నమస్తే తమ్మారావు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏమేమి ఉన్నాయండి మన పొలంలో? బొంగతోట, మిరతోట వేసామండి. ఓకే అండి. ఏమి రాలేదండి, అలాగే 3 ఏళ్ళ పట్టి పెడుతున్నాయి కానీ ఏం వస్తుంది పెట్టుకుంటా చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ 4వ సంవత్సరం అండి వంగతోట వేసి తీసేసి అంటితోట వేసామండి. అరటి వేసారు, అంటితోట వేసాము. అంటితోటలో ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనా తీయాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి రాలేదు. వంగ తోట అయిపోయింది, ఇంకా తీసేస్తున్నాం. ఇప్పుడు అరటి వేసేసారు మొత్తానికి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? 4వ సంవత్సరం, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి. 4వ సంవత్సరం ఇప్పుడు. ఓకే ఓకే. 3 సంవత్సరాలు వంగతోట వేసామండి, ఏం రాలేదు. మీకు లాస్ వచ్చింది. లాస్ వచ్చింది. ఏంటి ఎక్కువ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, తెగుళ్ళు ఏమైనా వచ్చినాయా? పురుగు పడుతుందండి వంగతోటకే, పసర పురుగు అని పడుతుందండి. దాని వల్ల కాయగా రేట్లు పడుతున్నాయి. రేట్ బాగుంటలేదు. రేట్ బాగుంది. ఓకే. కదండి ఇంట్లో పురుగులు ఉన్నాయని చెప్పేసి. పురుగులు ఉన్నాయి. అయ్యా గులుగులు వేసానండి మొన్న, వాసన గులుగులు తెచ్చి వేసానండి, మూల వేసాను. ఇప్పుడు పెట్టానికి అలాగే ఆగి ఉందండి. ఓకే. మీకు వేరే మందు చెప్పాను కదా, అది వేసుకోలేదా మరి? మందు కొట్టానండి. కొట్టారా? ఏమన్నా తగ్గిందా? పోనీలేండి, బాగానే వేసారు అయితే. మళ్ళీ ఎరువులు పెంట వేసామండి. ఇప్పుడు పెంట వేసారు. మళ్ళీ పెంచాను తడేటి, ఇలా రేపటిలో తడేసి మళ్ళీ పిండేస్తారు. ఇప్పుడు వంగ తోట ఆల్రెడీ మీరు చేస్తారు కదా, వంగ తోట కోసం చెప్పండి, అది ఏ సీజన్ లో వేసుకుంటున్నారు? ఈ సీజన్ అంటే అండి కొత్త నెలలో వేస్తామండి మేము. ఓకే. ఆ తర్వాత శ్రావణం ఉత్తులో తెగిపోతాయని చెప్పి లెక్కలు వేసుకుంటాం. ఆ లెక్కలు వేగం తెగలేదు. ఓకే. ఎన్ని రోజులండి పంట? 3 నెలలు. 3 నెలలు తర్వాత మనకి వస్తాయి, వంకాయలు వచ్చేస్తాయి. ఓకే. మీరు ఇక్కడ హార్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి పంపించేవారు? మార్కెట్ కి? దివిలి మార్కెట్ కి. దివిలికి పంపించేవారు. మీకు అయినా లాసే వచ్చింది? వెళ్ళలేదు. లాస్ వచ్చిందండి. మరి చుట్టూరు మనకి ఫెన్సింగ్ ఉంది కదా, ఏమైనా పాదు ఏమైనా వేయాల్సింది కదా? ఆనబదులు పెడుతున్నామండి సార్. ఇప్పుడు పెట్టానికి ఇంకా ఎతకలేదండి. ఇప్పుడు మళ్ళీ ఆనబదులు పెట్టామండి. తోట అంతా పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఓకే అండి. ఇప్పుడు మీరు వంగ తోట వేసినప్పుడు ఎలాంటి ఎరువులు వేసేవారు? పిండి వేసామండి, డిఏపి, యూరియా. ఎరువులు ఏమీ లేదండి, పెంట వేసేవారు ఎక్కువ. అదే మంచిదిలేండి. ఎకరానికి ఎంత వేసేవారు? ఎకరం అంటే ఇది 80 సెంట్లు ఉంటుందండి. 80 అంటే 2 ట్రాక్టర్లు పెంట. 2 ట్రాక్టర్లు. ఓకే అండి. అయితే మీకు వంగ తోట బాగాలేదంటారు. ఇప్పుడు అరటి వేస్తారు. అరటి అయితే మనకి ఎన్ని నెలలకు వస్తుందండి? సంవత్సరం దాటేస్తుంది. సంవత్సరం దాటాకే మనకి గెలలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు దాకా స్టార్ట్ అవుతుంది. మీరు ఈ ప్లాన్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఇప్పుడు ఇది పెద్దాపురం నుంచి డైరెక్ట్ గా. 80 సెంట్లలో ఎన్ని మొక్కలు వేసారు? 700 వేసాము. 700 80 సెంట్లకి. ఓకే. 4 అరటి వేసారు. బానే ఉందండి. ఇప్పుడు ఏమైనా ఎరువులు వేసారా, పెంట వేసి ఉంచేసారా? ఓకే ఓకే. ఒకసారి యూరియా వేసారు. ఓకే అండి. మరి వాటర్ ఎలాగా, దీనికి ఇరిగేషన్ ఎలాగా? బోర్ వేసుకుంటామండి. బోర్ వేసి ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు? 15 రోజులకు ఒకసారి. 15 రోజులకు ఒకసారి ఇరిగేషన్ అయితే ఇవ్వాలి మనం దీనికి. మీకు ఎంత పడింది ఇప్పుడు ఒక ప్లాంట్ ఒకటి? ఒక ప్లాంట్ అంటే మొక్కలండి. ఒక మొక్క ఎంత పడింది? మొక్క అయితే యావరేజ్ 10 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 10 రూపాయలు పడింది మీకు, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపా? ఓకే. యూరియా పిండి వేసాం. యూరియా. ఓకే అండి. మన దగ్గర జీవన ఎరువులు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా ట్రై చేయండి ఒకసారి. మనం అరటికి, పామాయిల్ కి, వీటికి కూడా వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర సూడోమోనాస్ ఉంటుంది, అజోస్పైరిల్లమా ఉంటుంది, తర్వాత ఇంకా 2-3 రకాలు ఉన్నాయి. మీకు కావాలంటే అవి ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. బాగుంటే మీరు కంటిన్యూ చేద్దరు. కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ వంగ తీస్తారు కదా, వంగలో మీరు ఎక్కువ చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్కువ ఏమేమి జబ్బులు వచ్చినాయి, ఏ తెగులు వచ్చినాయి? దానికి జబ్బు ఏంటంటే పొండ కింద వచ్చేస్తుందండి వంగ తోట. ఓకే.
తల పడిపోయి పురుగు పట్టి తల పడిపోతున్నాను, కొమ్మలు ఇరిగిపోయి ఎండిపోతున్నాయండి. అది ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు వంగ తోట వేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు, మీరు వద్దంటారా వేసుకోమంటారా? వంగ వేసుకోమని చెప్తే ఎవరు వద్దాను. అంటే మీరు కొంచెం లాస్ వచ్చింది కదా మీకు, అందుకని అడుగుతాను. లాస్ వచ్చినా నేను మళ్ళీ వంగ తోటే పెడదాం అనుకుంటున్నాను. మయ్య చెట్లు మయ్యని పెట్టచ్చు, మనం ఇంటర్ క్రాప్ చేసుకోవచ్చు వంగ తోట. మళ్ళీ వేద్దామని చెప్పేసి పేలలో ఉన్నానండి తడెత్తి. ఇవి తీసేసి మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు పెడతారు. ఇప్పుడు మన ఫీల్ చూసారు కదండి, ఇలా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏది సో చేయకూడదండి. ఇప్పుడు ఓన్లీ కూరగాయలే కదా ఇలా అనుకుని చాలా మంది చేసేస్తారు. ఇలా చేస్తే ఆల్రెడీ ఉన్న రెసిడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో డిసీజ్ కానీ పెస్ట్ కానీ అవి మళ్ళీ కొత్త ప్లాంట్స్ కూడా మనకి ఇబ్బంది పెడతాయి. మళ్ళీ అలాంటి జబ్బులు తెగుళ్ళు వస్తాయి. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్రెడీ అక్కడక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ మనకి అరటి వేసారు, మధ్యలో కొబ్బరి చెట్లు కూడా వేసారు. ఈ మధ్యలో ఏం చేస్తారంటే మొత్తం ఈ వీడింగ్ అంతా చేసేస్తారండి. గడ్డి మొత్తం ఎలాంటి వీడ్స్ లేకుండా ముందు క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న కొత్త ప్లాంట్స్ వేసే ముందు ఫస్ట్ ఫీల్డ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి. ఫీల్డ్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ మనం ఎలా అయితే ప్యాడీ ఫీల్ చేసుకుంటామో, వరి పొలం ఎలా దున్నుకుంటామో అలాగే దున్నుకొని ఒకసారి మొత్తం వాటర్ ఇచ్చేసుకుని దున్నేసి క్లీన్ అయిపోయిన తర్వాత అయితే మీరు దున్నేటప్పుడు ఏమైనా మనం యూరియా అలాంటి ఫెర్టిలైజర్స్ వేసుకోవచ్చు, లేదా మన బయో ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదండి అవి కూడా మనం వేసుకుని ఫీల్డ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ ఇస్తారండి. ఇరిగేషన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మొత్తం దున్నేయాలి. దున్నేసిన తర్వాతే మనం మళ్ళీ కొత్త ప్లాంట్స్ ఏదైతే మనం వేసుకోవాలనుకుంటున్నామో అదే. మన తమ్మారావు గారు అయితే మళ్ళీ వంగ తోటే వేద్దాం అంటున్నారు. సో ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత వీడ్స్ అని క్లియర్ చేసాకే మళ్ళీ మనం ఫెర్టిలైజర్ ఏమైనా అప్లికేషన్ చేసుకున్నా బయో ఫెర్టిలైజర్ వేసుకుని అప్పుడు మనం చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. వేసినప్పుడు కూడా మనం ఎలాంటి డిసీజెస్ ఎలాంటి రెసిడ్యూల్స్ లేకుండానే మనం కొత్త ప్లాంట్స్ అయితే వేసుకోవాలండి. ఎలాగో మనకి ఇప్పుడు అరటి అయితే 11 months దాకా దాటేస్తుంది, మళ్ళీ మనకి అవి పెద్దదయ్యి గెలలు వచ్చేసరికి. సో ఈ లోపు 3 months లోపే మనకి మళ్ళీ వంగ తోట మళ్ళీ రెడీ అవుతుంది. కాబట్టి ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లో అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తారు. చేసేసి మళ్ళీ మనం కొత్త ప్లాంట్స్ వేస్తాము. వేసినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు వీడియో అయితే తీస్తాను. మీకు కూడా ల్యాండ్ ప్రిపరేషన్ ఎలాగా ఫీల్డ్ ప్రిపరేషన్ ఎలా చేయాలని కూడా నేను మీకైతే వీడియో తీసి మీకు పంపిస్తాను. వేసినప్పుడు తీగలు పెట్టాం కదండి, తీగలకి ఏమన్నా మనం కాయగాయలు పెట్టుకోవచ్చండి. బీరపోతు కానీ ఆనపోతు కానీ ఆనపోతు కానీ బెండపోతు కానీ బెండ పెట్టుకోవచ్చండి. చిక్కుడు పోతులు అట్లా ఏమన్నా ఓకే అండి ఉపయోగపడతాయంటే పెడదామండి. అలాగే అండి. ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ అంత అయితే మనం పాదులు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు తమ్మారావు గారు, ఆల్రెడీ పెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తానంటున్నారు, కొత్తగా మళ్ళీ ప్లాట్ అయితే రెడీ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ వీక్ లోపు. తమ్మారావు గారు అయితే ఈ ప్లాట్ లో అయితే మధ్యలో బంతి కూడా వేసారండి. ఆల్రెడీ లాస్ట్ టైం అయితే మొత్తం బంతి ఉండేది నాకు తెలిసి మధ్యలో అక్కడక్కడ. ఈ సీజన్ అయితే తక్కువే పెట్టారు. నాకు చాలా కలర్ఫుల్ గా ఉంటది, నేనైతే ఎక్కువ ఫోటోషూట్స్ కోసం యూజ్ చేస్తాను ఇలాంటివి. ఈ ఫీల్డ్ లో అయితే బంతి కూడా వేసుకున్నారండి, అది చాలా ఈజీ కూడా కదా తమ్మారావు గారు. ఒకసారి చెప్పండి బంతి కోసం నారు వేసామండి. వేసినప్పుడు రేట్లు లేక కొనకలా వదిలేసామండి వేసి. ఓకే అండి. 2 months నేల కప్పెట్టామండి. కప్పెట్టిన తర్వాత ఈ నారుకి పూలు పండినప్పుడు కోసినా పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్ళకైతే వదిలేసామండి. 14 రోజులు వచ్చినాయండి. ఆ తర్వాత కరోనా కొనలేదు. బంతి వేయడానికి కూడా సేమ్ ఫీల్డ్ ప్రిపరేషన్ అంతేనండి, మొత్తం మనం దున్నేసుకున్న తర్వాత బోధుల్లో వేసి నెట్ల మీద వేస్తాం. అవును, బోధుల్లా వేసుకోవాలి అంటే రిడ్జెస్ అండ్ ఫర్రోస్ లా వేసుకుని వాటి మీద చేసుకోవాలండి బంతి అయితే. నేను ఇది వేరే ప్లాట్ ఉంది, నేను అది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఆల్రెడీ ఫీల్డ్ ఉంది, బంతి ఎలా సాగు చేసుకోవాలి, ఎన్ని డేస్ లో మనకి హార్వెస్ట్ వస్తుంది, మార్కెటింగ్ ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. పట్టుకెళ్ళామండి బంతి పూలు కేజీ 200 కూడా వాళ్ళ కేజీ అంతా 20 రూపాయలు. కేజీ 20 ఇచ్చారు? 20 రూపాయలు. అయ్యో 20 పట్టుకెళ్తే 50 కేజీలు అట్టుకెళ్తే ఏమొస్తుంది మేడం గారి? తప్పరం పట్టుకెళ్ళి ఇచ్చారు. అవును సర్పవరం ఇచ్చారు. అదే కేజీ 20 రూపాయలు వేసేది. మళ్ళీ సార్ పెద్దారం పట్టుకెళ్ళి పడేసామండి. పెద్దారం మార్కెట్ లో చేపల మార్కెట్ కాడ కూరగాయల మార్కెట్ ఉందని అక్కడ వేసామండి. అక్కడ వేస్తే ఆడు 30 వేసేదండి. 30 ఇచ్చారు కేజీకి. ఇంకా కొంచెం కోత మనకి ఇంకా ఆపేశారు మీరు తోటపాలెం వదిలేసేయండి. ఓకే, మనం బౌండరీస్ అంటే మొత్తం బార్డర్ లో వేసుకుంటే బాగుంటది కదండి, మన ఫీల్డ్ కూడా కొంచెం నీట్ గా మన అట్రాక్టివ్ గా ఉంచడానికి కూడా మనం బంతి అయితే వేసుకోవచ్చండి. నేను మీకు ఇది కంప్లీట్ వీడియో అయితే నేను చేసి మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ లో అయితే మీకు చూపిస్తాను. చూసారు కదండి వీడియో.
ఈ వీడియోలో ఎలా అయితే మన తమ్మారావు గారు అయితే చాలా అప్సెట్ అయిపోయారు, వంగతోట అంతా పాడైపోయిందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తానంటున్నారు. ఒకవేళ మీకు ఇంకా వెజిటేబుల్స్ కోసం కానీ ఇంకా వేరే ఫీల్డ్స్ కోసం అయినా మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ 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 కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. నా వీడియో చూసి లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.